హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో విజిట్ చేసి ఒక షిప్ని అయితే సీల్ చేసేసారు భయ్య. అసలు ఏంటి, ఏం జరిగింది, ఆ షిప్లో ఏమున్నాయి అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే అయ్యారు భయ్య ఆంధ్రాలో. అయితే ఇంతకుముందు ఈ తిరుపతి లడ్డు గురించి ఇష్యూ అయితే జరిగింది. ఆయన చాలా పోరాడాడు. దాని తర్వాత ఆ ఇష్యూ అయితే క్లియర్ అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు అనమాట నిన్న అనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్కి అయితే పోయాడు భయ్య, అంటే విజిట్ చేశాడు. అయితే ఆ పోర్ట్లో అనమాట దాదాపు 20 మంది కూడా లేరంట పోలీసులు అనమాట. అయితే అంత తక్కువ ఉంది అక్కడ అనమాట సెక్యూరిటీ. అయితే ఒక షిప్కి అయితే విజిట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే షిప్స్ అంటే బయట నుండి వస్తాయి భయ్య, చాలా చాలా మెటీరియల్స్ తీసుకొస్తారు, అలాగే మెటీరియల్స్ తీసుకెళ్తారు. కానీ ఇక్కడ అనమాట రేషన్ బియ్యం, ఆంధ్రాలో ఉన్న రేషన్ బియ్యం అనమాట ఆఫ్రికాకు అయితే తరలిస్తున్నారంట ఆ షిప్లో. ఆ షిప్లో టన్నుల్లో ఉందంట రైస్ అనమాట, అంటే రేషన్ బియ్యం. దాన్ని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అక్కడ వెళ్ళి ఆ షిప్ని అయితే సీల్ చేసేసారంట భయ్య. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకేమని చెప్పారంటే, దీని గురించి ఎలాంటి ఒత్తిడి వచ్చినా నేను చూసుకుంటాను అనేది చెప్పారు భయ్య. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చేయాలని నాకైతే అనిపించింది. ఇప్పుడు దాకా భయ్య నాకు తెలిసి మన ఏపీ తెలంగాణలో ఇలా చేసిన షిప్ నాకు తెలిసిన మాట నేను ఎప్పుడు చూడలేదు భయ్య. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి డేర్ చేస్తారని ఎవరు ఊహించుకోలేదు. ఇలా చాలా పనులు చేస్తాడు భయ్య నాకు తెలిసిన మాట. ఇంత మంచి పని చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. ఆఫ్రికాకి పోతుందంట భయ్య మన బియ్యం, ఇక్కడ పండించే బియ్యం మన వాళ్ళకి ఇవ్వకుండా బయట పోతుంది. అంటే చూడండి అక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అని చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు భయ్య. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట ఆ షిప్ని అయితే సీల్ చేయించారంట భయ్య. అలాగే ఇంకెన్ని చేపిస్తారో అని ఇప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని బాగా ట్రెండ్ చేస్తున్నారు భయ్య. ఇంతకీ ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.